జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పటి నుండి మన కుటుంబంలోకి మరి ఒక కొత్త అతిథి వచ్చింది. అదే ఈ కొత్త ఎర్టిగా కారు. మొన్న ఈ కారును కొనడం జరిగింది. దీనికి గరుడ అని నామకరణం చేశాం. మనకు మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుందని, ప్రయాణాలకి యాత్రలకి ముఖ్యంగా మీకు చూపించాలంటే మేము ప్రయాణం చేయాలి. అంతేకాక ఆనందో బ్రహ్మ ఈ సిరీస్ ఉన్నాయి కదా, ఈ అన్ని కూడా మేము ఈ యాక్టర్స్ తీసుకొని షూటింగ్కి కావలసినటువంటి ఈ సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళడానికి మాకు చిన్న వాహనం సరిపోతలేదు. కాబట్టి ఈ 7 సీటర్ అయినటువంటి కొత్త ఎర్టిగాను తీసుకున్నాం. మన గరుడకి ఎవరి దిష్టి తలగొద్దని, ప్రయాణం సుఖంగా జరగాలని, దానికి మాకు మనందరికీ మంచి జరగడానికి కోసమై ముఖ్యంగా ముందు కొనగానే పూజించాలి కాబట్టి షోరూమ్ వాళ్ళ ఆధ్వర్యంలో వారు ఏర్పాటు చేసినటువంటి పూజా ద్రవ్యాల చేత వారి పద్ధతి ప్రకారంగా షోరూమ్ ముందు పూజ జరుపుకొని మన శ్రీనిలయానికి అనగా మా ఇంటికి బయలుదేరాం. ముఖ్యంగా ఇక్కడ షోరూమ్ వాళ్ళను మెచ్చుకోవాలి. ఎందుకంటే మనము ఈరోజు అడగగానే రేపు సాయంత్రం కల్లా కారును ఏర్పాటు చేశారు. మనకు నచ్చిన కలరు, మనకు కావాల్సినటువంటి రీతిలో ఉండేటువంటి ZXi టాప్ మోడల్ కార్ని ఏర్పాటు చేసి పెట్టారు. షోరూమ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మన శ్రీనిలయం ముందు గరుడకి కాస్త గుమ్మడికాయతో దిష్టి తీసి చక్కగా కుటుంబ సభ్యులందరం కూడా, అంటే అక్కడికి పిల్లలు రాలేదు కాబట్టి మన శ్రీకర్ని శ్రీ అని కూడా కూర్చోబెట్టుకొని ఒక్కసారి అలా వీధుల్లో కారులో తింపుకొని వచ్చాం. ఎందుకంటే తెల్లవారితే పితృపక్షాలు, అంటే పెద్దలకు బియ్యాలు ఇచ్చేటువంటి రోజులు. ఈ రోజు నుండి మంచి రోజులు అయిపోతున్నాయి కాబట్టి ఆ పౌర్ణమి పూటే అందరం కలిసి ఒక రౌండ్ తిరిగేసి వచ్చాం కారులో. అంతేకాదు ఈ కారుకి పెద్ద విఐపి చేత రిబ్బన్ కటింగ్ కూడా చేయించామండోయ్.
చూడండి, ఇప్పుడు ఆ విఐపి వస్తాడు. రిబ్బన్ లేదు కానీ కారు స్టీరింగ్ మీద ఉన్నటువంటి ఎస్ అనేటువంటి లోగో మీద ఉన్నటువంటి పేపర్ని తన చేత్తో తీసేశాడు. చూడండి. వీడేనండి ఆ విఐపి, మా ముద్దుల మనవడు విశ్వక్సేనాచార్య. ఆ మరుసటి రోజు మన గరుడని కార్ డెక్కర్ తీసుకువెళ్ళి అందంగా అలంకరింప చేయించాం. ఈ ముందు వీడియోని, అలంకరణ అయిన తర్వాత వీడియోని చూడండి. మన గరుడ ఎంత అందంగా తయారైందో. చూసారా మన గరుడ అలంకరణకు ముందు, అలంకరణ తర్వాత ఎంత బాగుందో. ఆ తర్వాత మా ప్రయాణం తీర్థయాత్రలకు ప్రారంభమైంది. మొదట బాసర్ క్షేత్రాన్ని దర్శించడానికి బయలుదేరాం. చూడండి మా యాత్రలోని ఇమేజెస్, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్. మొదలు మా సొంతూరైనటువంటి నిజామాబాద్ జిల్లాలోని అనంతగిరి అనే గ్రామానికి బయలుదేరాం. ఆ రాత్రి అక్కడ ఉండి తెల్లవారుజామున లేచి బాసర గోదావరి స్నానం, అలాగే అమ్మవారి దర్శనం పూర్తి అయిన తర్వాత తెల్లవారి జాన్ కంపేట్ లక్ష్మీ నరసింహస్వామిని, మా ఊళ్ళో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని మరుసటి రోజు మా ఇంటి దేవుడైన లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం.
మన ఈ ఆనంద ఆధ్యాత్మిక ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతూ మునుముందు రాబోయే భజన, అలాగే ప్రతి ఇంట ఆడవాళ్ళు తమంతట తామై దేవతలకు హారతులు ఇచ్చే విధంగా మంగళహారతి పాటలు కూడా పెట్టబోతున్నాం. మిగతా కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ హరిస్వామి. జై శ్రీమన్నారాయణ.